జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాల్ని తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. అక్రమాలకి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రూల్స్ అందరికీ ఒకటేనా? మొదట్లో హైడ్రా రూల్స్ ఫ్రేమ్ చేసిన అధికారులు ఎవరు? ఇప్పటివరకు ఎంతమందికి ఎప్పుడెప్పుడు నోటీసులు ఇచ్చారు? ఇప్పటివరకు గరిష్టంగా ఏ సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని హైడ్రా ఇరిగేషన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారు? ప్రస్తుతం హైడ్రాకి రూల్స్ మార్పు చేసిన అధికారులు ఎవరనే దానికి కారణాలేంటి? కూల్చివేసిన నిర్మాణాల్ని ఎంత కాలంలో తొలగించి చెరువుల్ని పునరుద్ధరిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్. ఎస్ గాయత్రి, అయితే గత నెల నుంచి చూసుకుంటే హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడు పెంచిందనే చెప్పాలి. అదేవిధంగా హైడ్రా బుల్డోజర్స్ వచ్చాయంటే చాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అది కాస్త అయితే ఈ యొక్క హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేశారు. హైడ్రా స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు. హైడ్రాకు హై పవర్స్ గిట్ట ఇచ్చేశారు. అయితే ఒక చిన్న సమీక్ష అనంతరం హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. గతంలో చూసుకుంటే ఇరిగేషన్ అధికారులు అండ్ అనదర్ వన్ రెవెన్యూ అధికారులు కలిసి వాళ్ళతో పాటే నోటీసులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు హైడ్రాకు టోటల్గా చేంజ్ అయిపోయింది. హైడ్రానే ఫుల్ఫిల్గా పర్మిషన్స్ వచ్చాయి. హై పవర్స్ ఉన్న హైడ్రా అధికారులు మాత్రమే నోటీసులు ఇస్తున్నారు. హైడ్రా అధికారులు మాత్రమే బఫర్ జోన్ అండ్ ఎఫ్టీఎల్ లెవెల్లో ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలను కూల్చడానికి సిద్ధమైంది. అదే తరుణం లోపల నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క మాదాపూర్ దగ్గర ఉన్నటువంటి సున్నం చెరువు ప్రాంతమైనటువంటి కానీ లేదంటే ఇది ఇక్కడ హైదరాబాద్లో మరో చోట చూసుకుంటే కత్వ చెరువు కానీ ఈ ప్రాంతం లోపల నిన్న హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. సున్నం చెరువు దగ్గర కూల్చివేస్తున్న క్రమం లోపల ఏదైతే బఫర్ జోన్ అండ్ అనదర్ వన్ ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నాయో వాటిని తొలగిస్తున్నారు. తొలగించిన క్రమం లోపల సామాన్య ప్రజలందరూ కూడా అక్కడ ఎవరైతే ఇండ్లను కోల్పోయారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేదన వ్యక్తం చేసిన అనంతరము అయితే అక్కడ ఆత్మహత్యకు కూడా పాల్పడడానికి పెట్రోల్ కూడా పోసుకున్న సంఘటనలు మనం చూసాము. పోలీసు వాళ్ళు వారిని నివారించడం జరిగింది. అయితే ఇప్పుడు మొత్తం టోటల్గా హైడ్రాకు స్పందన లభిస్తుంది. హైదరాబాద్ తరాలో మా యొక్క జిల్లాలకు కూడా కావాలంటూ కూడా హైడ్రాకు మద్దతు పెరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ అయితే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహాలో సిస్టమ్ తెస్తామని చెప్పడంతోనే హైడ్రాకు డిమాండబుల్గా పెరిగిపోయింది. ఆ తరుణం లోపల హైడ్రా అధికారులు నిన్న సాయంత్రమే ఒక ఆదేశాలు జారీ చేశారు. ఏంటంటే ఇప్పటి వరకు ఏవైతే బఫర్ జోన్లో కానీ ఏదైనా ఎఫ్టీఎల్ నిర్మాణంలో కానీ పాత నిర్మాణాలు ఏవైనా ఉంటే వాటిని కూల్చబోము. నేటి నుండి కొత్త నిర్మాణాలు ఏవైనా చేపడితే మాత్రమే వాటిని తొలగిస్తాము అని చెప్పడం జరిగింది. అంటే దీని ప్రకారంగా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాలా ప్రశ్నలు అయితే ఇంతవరకు నోటీసులు ఇచ్చిన వారి పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకు నోటీసులు ఇచ్చిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి? అది ఒక లెత్త అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకటే అంటున్నారు. ఏంటంటే ఈ దానికి పర్మిషన్స్ ఇచ్చిన అధికారులను ఏం చేస్తారు అని అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో పర్మిషన్స్ ఇచ్చారు. గతంలో పర్మిషన్స్ ఇస్తేనే వీళ్ళందరూ కూడా అక్కడ నిర్మాణాలు చేపట్టుకున్నారు. కాబట్టి అయితే పర్మిషన్ ఇచ్చే అధికారులపైన ఎలాంటి చర్యలు ఉంటాయి అనే కోణం లోపల కూడా పలు అనుమానాలు అయితే తావుదీస్తున్నాయి. అయితే సామాన్యుల నుండి ప్రశ్నలు కూడా సంధిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎఫ్టీఎల్ జోన్ ఇప్పుడు కొత్తగా రూల్స్ ఫ్రేమ్ చేంజ్ చేశారు. అప్పుడు గతంలో హైడ్రాకు ఒక రూల్స్ ఉండేవి. ఏవైతే ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో ఉంటాయో వాటిని నిర్మాణాలన్నీ హైడ్రా ఫుల్ఫిల్గా తొలగించవచ్చని. కాకపోతే నిన్నటి నుండి హైడ్రా కొత్త నమూనా ప్రదర్శిస్తూ వస్తుంది. అయితే ఇప్పటి వరకు పాత నిర్మాణాలను కూల్చమనే తరుణం లోపలనే హైడ్రాకు మొత్తం టోటల్గా కూడా జనాదరణ తగ్గుతుందా లేదంటే హైడ్రా ఇంకేదన్నా స్టెప్ తీసుకుంటుందా, హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారు అనే కోణం లోపల ప్రజలలో సందిగ్ధత అయితే నెలకొంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.